ఈసారి 'పూరి జగన్నాథ్' గారు మంచి సక్సెస్‌ని కొట్టేలా ఉన్నారండి. క్రేజీ డైరెక్టర్‌గా పేరున్న అతను. ఒక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేలాగే ఉన్నారండి. ఎప్పుడెప్పుడు ఆయన కమ్‌బ్యాక్ ఇస్తారని మరి చాలా మూవీస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి ఆయన మూవీస్ అన్నీ గూడా థియేటర్ దాకా వచ్చి చతికిల పడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈసారి మాత్రం 'స్లమ్ డాగ్' మూవీ తోటి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేస్తారనేసైతే చెప్పుకోవాలి. 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అంటూ వస్తున్నటువంటి మూవీ అప్డేట్ గురించి చాలా మంది వెయిట్ చేసే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా టీజర్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఏదైతే 'స్లమ్ డాగ్' మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న వారిలో నేను ఒకడినండి. ఎందుకంటారా? విలక్షణ నటుడు విజయ్ సేతుపతి యాక్ట్ చేయడమే మెయిన్ రీజన్. ఆయన ఎంచుకున్న స్టోరీస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు అతని యాక్టింగు నేచురల్ యాక్టింగ్. సో, అందుకనే ఆయన యాక్ట్ చేస్తున్న మూవీ కాబట్టి వెయిట్ చేస్తున్నాను. అందులోనూ క్రేజీ డైరెక్టర్ కదా! ఏదైనా సరే మన లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ గురించి అలాగే కాంట్రోవర్సీ అయినా సరే, ఏదైనా మనం ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అయినా ప్రతి దాని గురించి ఫేస్ టు ఫేస్ ముక్కుసూటిగా చెప్పేటటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే 'పూరి జగన్నాథ్' గారనే చెప్పుకోవాలి. ఎవరైతే అతని గురువు 'ఆర్‌జీవి' గారే చెప్పారు. నాకంటూ ఫేవరెట్ ఉన్న నా ఫేవరెట్ పర్సన్ అసిస్టెంట్ డైరెక్టర్‌లో 'పూరి' గారు ఒకరని. మరి ఇప్పుడు ఈ 'పూరి' గారు విజయ్ సేతుపతిని పెట్టి మూవీ తీయడం, ఈ మూవీ కోసమైతే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికి మంచి ఒక టిఫిన్ లాగైనా సరే, మినీ మీల్స్ లాగైనా సరే బానే అందించారు. అయితే ఇందులోని ఏదైతే 'పూరి' గారి మార్క్ అయితే కనపడుతుంది. ఏదైతే యాక్షన్ మాఫియా కొంచెం అలాంటివి కనిపిస్తున్నాయి. ఒకప్పటి ఉన్నటువంటి ఒక 'ఈడియట్' ఇప్పుడు 'శ్రావణి సుబ్రహ్మణ్యం' నేనింతే అలాంటివి ఏదైనా మంచి మీరు ఫేస్ టు ఫేస్ చెప్పేటటువంటి డైలాగులు ఉంటాయి కదా సార్! రియల్ లైఫ్‌కి సెట్ అయ్యేలాగా, హార్ట్ టచ్ అయ్యేలాగా డైలాగ్స్ ఉంటాయి కదా! అలా చెప్పొచ్చు కదా! అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే కామెంట్‌లు చేస్తున్న వాళ్ళు కూడా కొంతమందున్నారు. సో, మరి ఈ టీజర్ చూసిన మీకు ఎలా అనిపించింది? 'పూరి జగన్నాథ్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చే మూవీ అవుతదా? విజయ్ సేతుపతి గారికి మంచి పేరొస్తుందంటారా? మరి మీరేమంటారు? 'స్లమ్ డాగ్' టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి.